నీట్ పరీక్షల అవకతవకల విషయంలో మోదీ సర్కార్ తీరును బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఎండగట్టారు. పేపర్ లీకేజీ వల్ల మన దేశానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. పవిత్రమైన వైద్య వృత్తిని కలుషితం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆర్ కృష్ణయ్య తేల్చి చెప్పారు. ₹24 లక్షల మంది దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసి రాత్రి బౌలు కష్టపడి మంచిగా మెరిట్ తోటి చదివి వాళ్ళు పరీక్ష రాశారు. వారికి ఈరోజు వాళ్ళ గతి ఏం కావాలని చెప్పి నేను అడుగుతున్నా. గొప్ప గుర్తింపు ఉంది మన డాక్టర్లకు. ప్రపంచ స్థాయి జ్ఞానవంతులు, ప్రపంచంలోనే భారతదేశంలో వైద్య విద్య నంబర్ 1 ఉన్నదని ప్రపంచంలోనూ గ్లోబల్ లెవెల్లోనే పెద్ద పేరు ఉంది. ఈ దెబ్బతోటి దాని పేరు పడిపోతుంది. పేరు ప్రతిష్టలకు మసక తెచ్చారు, భారతదేశానికే మసక తెచ్చారు. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నా. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు చెలగటమంటారా? రెండవది, వైద్య విద్య అంటే మామూలు విద్య కాదు, అది ప్రాణాలతోటి చెలగాటం. ఇది చదివిన వాళ్ళు డాక్టర్లు. పవిత్రమైన వృత్తి గల డాక్టర్ కోర్సులు అపవిత్రం చేయొద్దు. అందుకే దీని మీద సమగ్ర విచారణ జరిపి బాధ్యులకు ఉరిశిక్ష విధించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.